నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు గాని ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు దళపతి విజయ్ అరెస్టు విషయమే. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయకం. తెలుగులో ప్రజల నాయకుడు అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విజయ్ పూర్తి స్థాయిలో జనాలకి అందుబాటులో ఉండేందుకు సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్నాడని, జననాయకం చిత్రం తన జీవితంలో చివరి సినిమా అని మలేషియాలో జరిగిన ఒక ఆడియో లాంచ్ లో విజయ్ ప్రకటించారు. దీంతో జననాయకం మూవీపై కోలీవుడ్ లో ఆసక్తి నెలకొనింది. ఇక ఈ మూవీ భగవంత్ కేసరి రీమేక్ అవ్వడం గమనార్హం. అయితే ఈ మూవీ మరో 2 రోజుల్లో రిలీజ్ ఉందనగా ఇప్పటి వరకు జననాయకం మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదు. దీంతో తమ నాయకుడి సినిమాపై రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని, సినిమా విడుదల కాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అభిమానులు తమ ఆవేదనని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా గత నెలలోనే ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు కొన్ని సూచనలతో పాటు దాదాపు 64 కట్స్ చెప్పారని, దాంతో ప్రొడక్షన్ హౌస్ సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు మార్పులు చేయాల్సినవి చేసి కొత్త వర్షన్ లో సెన్సార్ బోర్డు రివ్యూకి పంపించిన సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకపోగా సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామని, ముంబైలోని కార్యాలయాన్ని సంప్రదించండి అంటూ ఆ చిత్ర యూనిట్ కి సెన్సార్ బోర్డు సూచించిందని, అయితే ఇదంతా కావాలనే జరుగుతున్న కుట్రని ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ ని దాఖలు చేయగా హైకోర్టు ఏం తీర్పిస్తుందో అని విజయ్ మరియు అతని అభిమానుల్లో ఆసక్తి నెలకొనింది. ఇక ఇదిలా ఉంటే 2025 సెప్టెంబర్ 27న కరూర్ అనే ప్రాంతంలో విజయ్ ర్యాలీని జరపగా ఆ ర్యాలీలో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి 41 మంది అమాయకులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఇక ఈ కేసు విచారణని సీరియస్ గా తీసుకున్న సిబిఐ జనవరి 12న తమ ఎదుట విచారణకి హాజరు కావాలని విజయ్ కి ఆదేశాలనిచ్చారు. ఇక అలా పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగుస్తూ పలు కోణాల్లో దర్యాప్తు జరిపిన అధికారులు ఇప్పుడు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడినే విచారణకు పిలవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో విజయ్ చేసింది తప్పని ప్రూవ్ అయితే అతన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా హల్చర్ అవుతున్నాయి. అసలు కరూర్ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది? నిజంగానే విజయ్ ని రాజకీయంగా ఎదగకుండా తొక్కేస్తున్నారా? విజయ్ చేసిన తప్పు రుజువైతే అతనికి పడే శిక్ష ఏంటి? విజయ్ త్రిష సహజీవనంలో ఉన్నారని వస్తున్న విషయంలో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బెబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయ్ కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే 2024 ఫిబ్రవరి 2న టీవీకే అంటే తమిళగ వెట్రి కలగం అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసి 2026 ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు సిద్ధమై ఇందులో భాగంగానే తమిళనాడులో అన్ని చోట్ల ర్యాలీలు జరుపుతూ అక్కడికి వచ్చే జనాలతో తన స్ట్రెంత్ ని ఇతర పార్టీలకి చూపిస్తూ వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కరూర్లో సెప్టెంబర్ 27న శనివారం బహిరంగ ర్యాలీని నిర్వహించగా ఆ ర్యాలీకి 10,000 మంది వస్తారని టీవీకే పార్టీ కరూర్ వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయిన పివి మతియలగన్ సలహా మేరకు విజయ్ అనుమతి తీసుకోవడంతో అక్కడి పోలీసులు కూడా భద్రత కల్పించేందుకు ఒప్పుకున్నారు. ఇక అలా విజయ్ వస్తున్నాడని తెలిసి చుట్టుపక్కల ఉన్న ఊర్లో వారందరూ ఉదయం 11 గంటల నుండి గుంపులుగా కరూరుకి వచ్చి 10,000 మంది కాస్త 2 లక్షలకి చేరుకోవడంతో కరూర్ పోలీసులు భద్రతని కల్పించలేమని, ఇంత జనాల్ని కంట్రోల్ చేయలేమని చేతులెత్తేశారు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం మదురైలో నిర్వహించిన విజయ్ తొలి సభలో 5 లక్షల మందికి పైగా జనాలు హాజరు కాగా ఆ సమయంలో తొక్కిసలాట జరిగి 6 ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆ ఇష్యూ పెద్దదవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా జనాలు గుమిగూడడంతో మదురై డిస్ట్రిక్ట్ సెక్రటరీపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారే తప్ప విజయ్ పై ఎటువంటి కేసును ఫైల్ చేయలేదు. ఇక అలా మదురై లాంటి విశాలమైన సభలోనే క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతే బృహత్ ర్యాలీలో కంట్రోల్ చేయడం అస్సలే కుదరదని, మదురై కంటే కరూర్లోనే ఎక్కువగా ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని వెంటనే ర్యాలీని క్యాన్సిల్ చేయమని డిస్ట్రిక్ట్ సెక్రటరీకి పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా అందుకు అతను చివరి క్షణంలో ర్యాలీని క్యాన్సిల్ చేస్తే జనాలు ఆక్రోశానికి గురై ఏదైనా అఘాయిత్యాన్ని
రాజకీయానికి పాల్పడతారని, అంతేకాకుండా టీవీకే పార్టీకి నెగిటివిటీ వచ్చి వచ్చే ఎలక్షన్స్ లో దీనిపై ప్రభావం పడుతుందని, అందుకే ర్యాలీని క్యాన్సిల్ చేయలేమని చెప్పగా ఈ డిస్కషన్ సెప్టెంబర్ 27న సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఇక అలా 5 గంటలకి ర్యాలీకి రావాల్సిన విజయ్ రాత్రి 7 గంటలకి రావడం, జనం కూడా అప్పటికే అన్ని విధాలుగా సహనాన్ని కోల్పోయి తీవ్ర అస్వస్థతకి గురైన తమ అభిమాన హీరోని ఎలాగైనా చూడాలని వెయిట్ చేస్తున్నప్పుడే విజయ్ 7 గంటలకి రావడం, ఈ క్రమంలోనే విజయ్ని చూసేందుకు జనాల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. అలా విజయ్ 7 గంటల 15 నిమిషాలకి తన స్పీచ్ని స్టార్ట్ చేయగా అదే సమయంలో ఒక చిన్న పాప కనిపించకపోవడంతో ఆ పాప తల్లిదండ్రులు కూతుర్ని వెతికే క్రమంలో తొక్కిసలాట జరగగా నేలపై పడిపోయిన పాపని చూసిన తల్లిదండ్రులు ఆ పాప దగ్గరికి వెళ్లడం, అలా వారు కూడా తొక్కిసలాటలో కింద పడిపోవడంతో ఈ సిచ్యువేషన్ ని చూసిన కొంతమంది భయంతో పక్కకి వెళ్లే క్రమంలో వేరే వారిపై పడడం, వారు కూడా పరుగులు తీయడంతో 7:30 కల్లా పరిస్థితి దారుణంగా మారి అక్కడున్న పోలీసులు అంబులెన్స్లకి ఇన్ఫార్మ్ చేయగా మొదట్లో ఇద్దరు ఈ తొక్కిసలాటలో మృతి చెందారని, 100 మందికి పైగా గాయపడ్డారనే వార్తలు బయటికి రావడంతో అక్కడున్న పోలీసులు విజయ్కి ఇన్ఫార్మ్ చేస్తూ సిచ్యువేషన్ చేజారిపోయిందని ర్యాలీని వెంటనే ఆపేసి అక్కడి నుండి వెళ్లిపోమనగా విజయ్ 8 గంటల కల్లా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎయిర్పోర్టుకి బయలుదేరాడు. అలా 9 గంటల 45 నిమిషాలకి ఫ్లైట్ లో చెన్నైకి చేరుకున్న విజయ్ 11 గంటల 40 నిమిషాలకి ఇంటికి రీచ్ అయ్యాడు. ఇక అలా అప్పటి వరకు ఇద్దరే మరణించారనే వార్తలు రాగా హాస్పిటల్లో 150 మందిని చేర్పించినట్లు తెలుస్తుంది. అలా హాస్పిటల్లో చేర్పించిన కాసేపటికి 40 మంది మరణించారని, అందులో పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని, మరో 55 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈ వీడియోస్ అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. దీంతో ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటనని, గాయాలు పడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని మోదీ పోస్ట్ చేశారు. ఇక తమిళనాడు సీఎం కూడా స్పందిస్తూ విజయ్ తమిళనాడు రాష్ట్రం మొత్తం మీటింగ్ల పేరుతో వెళ్తున్నారని, ఇటీవలే 3-4 చోట్ల మీటింగులు పెట్టగా శనివారం కరూర్ మీటింగ్ కి కూడా అనుమతులు తీసుకున్నారని, 10,000 మందికి సరిపోయే ఇరుకైన ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా 2 లక్షల మంది రావడంతో ఇలాంటి దుర్ఘటన జరిగిందని, దీంతో 40 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని, ఇలా మరణించిన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. ఇదిలా ఉంటే 2024 డిసెంబర్ 13న హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ఒక మహిళ మరణించగా ఇందుకు అల్లు అర్జునే కారణమని, అతనిపై సెక్షన్ 105 కేసుని నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సెక్షన్ 105 అంటే చంపాలనే ఉద్దేశం లేకపోయినా ఏమీ జరగదని నిర్లక్ష్యంగా చేసిన చర్యల వల్ల మరణం సంభవిస్తే ఈ సెక్షన్ ద్వారా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సందర్భంలో ఒక బహిరంగ కార్యక్రమంలో జన సమూహాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలం కావడం, అవసరమైన జాగ్రత్తల్ని ముందే తీసుకోకపోవడం ఈ సెక్షన్ కింద నిర్లక్ష్యంగా పరిగణిస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే విజయ్ పైన కేసులు నమోదవగా ఈ ఇష్యూని సిబిఐకి అప్పగించడంతో వారు దర్యాప్తుని మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే సెప్టెంబర్ 27న కరూర్ ఘటన జరగగా అంతకు ముందే అంటే సెప్టెంబర్ 13న ఆనంద్ అనే పేరుతో గల ఒక ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక అందులో ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాడులో 50 మంది యువత బలయ్యే తొక్కిసలాట త్వరలోనే చూస్తామని, డిఎంకే పార్టీ కంటే 10 రెట్లు విషపూరితమైన, క్రూరమైన, మతిలేని విజయ్ వల్లే ఇది జరుగుతుందని చెప్పడం, అదే విధంగా ఇప్పుడు కరూర్ ఘటనలో జరగడంతో అతడి ట్వీట్ పై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఇక అలా దీని వెనక ఏదైనా కుట్రుందా, లేక పరిస్థితుల్ని ముందే గమనించి ఆ వ్యక్తి చెప్పాడా అనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే 15 మందిని విచారించి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన సిబిఐ ఇప్పుడు విజయ్ ని విచారణకి రమ్మని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే త్రిష, విజయ్ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ఒక పర్సనల్ ఫోటోని షేర్ చేయగా అందులో విజయ్ పెంపుడు కుక్కతో ఆటలాడుతుంటే త్రిష మాత్రం విజయ్ ని చూసి మురిసిపోతున్నట్లు కనిపించడంతో ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఇక అలా ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మండిపడుతూ ఇలాంటి ఫోటోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు, ఇప్పటికే విజయ్ కి అతని భార్యకి నీ వల్లే విభేదాలు వచ్చాయి, మళ్ళీ ఇలాంటి పర్సనల్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ విజయ్ రాజకీయ భవిష్యత్తుని, పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తున్నావు అని అసహనం వ్యక్తం చేసిన అదంతా పట్టించుకొని త్రిష తన ఇన్స్టాలో ఒక స్టోరీని షేర్ చేస్తూ పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుందని చెప్పడంతో 2026 ఎలక్షన్స్ పూర్తవగానే విజయ్, త్రిష తమ రిలేషన్ ని అఫీషియల్ చేసి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి మూవీని విజయ్ తమిళ్లో జననాయకన్ గా రీమేక్ చేయగా ఆ మూవీ ద్వారా అపోజిషన్ పార్టీ వారి బండారాన్ని జనాలకి తెలియజేయాలని విజయ్ ఆ మూవీలో రాజకీయ ప్రస్తావన ఎక్కువగా తీసుకురావడంతో అది చూసి
చూసిన సెన్సార్ బోర్డ్ ఆ మూవీలో దాదాపు 64 కట్స్ చేయాలని చెప్పగా మూవీ టీం ఆ కరెక్షన్స్ అన్నింటినీ చేసిన సెన్సార్ బోర్డు మాత్రం ఆ మూవీని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామని, మీరు ముంబైలోని కార్యాలయాన్ని సంప్రదించాలని, మేము ఆ మూవీకి సర్టిఫికెట్ ఇవ్వలేమని, ఆ మూవీలో అభ్యంతరకరమైన మరియు జనాలని రెచ్చగొట్టే విషయాలు చాలా ఉన్నాయని చెప్పడంతో జనవరి 9న రిలీజ్ అవ్వాల్సిన మూవీకి 2 రోజుల్లో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోతే రిలీజ్ కి ప్రాబ్లం అవుతుందని ప్రొడక్షన్ టీం హైకోర్టు మెట్లెక్కగా ఇప్పుడు కోర్టు తీర్పు పైనే ఆ మూవీ 9వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా అనే చర్చలు నడుస్తున్నాయి. ఇక అలా ఇష్యూ ఒకవైపు హల్చల్ అవుతున్న సమయంలో మరోవైపు కరూరు తొక్కిసలాటలో విజయ్ ని జనవరి 12న విచారణకి హాజరు కావాలని సిబిఐ చెప్పడంతో ఇప్పుడు విజయ్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేలా ఉందని అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. ఫోక్స్, నువ్వు ఉండే తీరు నీ ఎదుగుదలకి మూలమైతే నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇది ఫోక్స్ నటుడు విజయ్ అరెస్ట్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.